కీర్తన గ్రంథము 118 కీర్తన 18 మాట. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఈ మాటను జాగ్రత్తగా మనము గమనించినట్లయితే దేవుడు కొన్నిసార్లు మనల్ని కఠినంగా శిక్షిస్తాడు. ఎందుకనంటే మనము పాపము చేస్తూ దేవునికి అవిధేయులం అయిపోయినప్పుడు దేవుడు మన మీదకి కొన్ని శిక్షలను పంపిస్తాడు. అంత మాత్రాన మనం అనుకుంటాము దేవుడు నన్ను మరణానికి అప్పగించాడేమో అని. కొన్నిసార్లు కఠినమైన రోగాలు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఆ రోగాన్ని తట్టుకోలేక, ఆ బలహీనతలను భరించలేక, ఎందుకు ఈ రోగం నాకు వచ్చింది, ఎందుకు ఈ బాధ నాకు వచ్చింది అని చెప్పి రకరకాల ప్రశ్నలు వేసుకుని మనలో మనం మదన పడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవుడు అంత మాత్రాన మరణానికి అప్పగించడు. కొన్నిసార్లు మనం అనుకుంటాము, నేను మరణిస్తానేమో, నేను చచ్చిపోతానేమో, ఈ రోగం చేత, ఈ వ్యాధి చేత నాకేదో అయిపోతుంది, నేను చచ్చిపోతానేమో అని అనుకుంటాం. కానీ అంత మాత్రాన దేవుడు మరణానికి అప్పగించడు. ఎందుకు అని అంటే 17వ వచనంలో భక్తుడు ఇలా అంటాడు, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. దేవుడు మనల్ని భూమి మీద ఇంకా సజీవంగా ఎందుకు బ్రతికింపజేస్తున్నాడు అని అంటే మనము మార్పు చెంది దేవుని కార్యాలు వివరిస్తామని, ఆయనను ప్రకటిస్తామని, ఆయన నామమును హెచ్చిస్తామని దేవుడు మనల్ని ఇంకా భూమి మీద సజీవంగా ఉంచాడు. కానీ మనమేమో పాపంలో పొరలాడుతూ దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన నామాన్ని ప్రకటించాలని దేవుడు నీకు ఇంకా పూర్తి ఆయుష్నిచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని కృప చేతనే నువ్వు నడిపించబడుతున్నావని నీవు జ్ఞాపకం పెట్టుకుంటే ఆయన నామాన్ని నువ్వు ప్రకటిస్తావు, సాక్షిగా నిలబడతావు. ఈ మాటల ద్వారా ప్రభు నిన్ను దీవించును గాక.